కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. వరుసగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్న మధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. పూర్తిగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుంది. నానితో చేస్తున్న ది ప్యారడీ సినిమా ఫినిష్ చేశాక మెగాస్టార్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు శ్రీకాంత్ ఓదెల. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు మరొక యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపుడి సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావుపుడి స్టోరీ చెప్పడం, అందుకు చిరు ఓకే చేసేయటం చకచకా జరిగిపోయాయట. అయితే ఈ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుండి షూట్ మొదలవ్వచ్చని సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండొచ్చు. ఈ కాంబో సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహో గారపట్టి నిర్మించనున్నారు. ప్రస్తుతం అనిల్ డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ సినిమాను ప్రమోషన్స్ ముగించి చిరు సినిమా కథపై తుది మెరుగులు దిద్ది సమ్మర్లో షూట్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్లో సినిమాను ఫినిష్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఇద్దరు యంగ్ దర్శకులతో చేస్తున్న సినిమాలతో చిరు మళ్లీ సక్సెస్ ట్రాక్లో ఎక్కుతారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు మరొక యంగ్ డైరెక్టర్తో చిరు చేసిన విశ్వంభర వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ వరుస సినిమాలతో మెగా అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.